అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల్లో ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎంత వెరైటీ ఆఫ్ టేస్ట్లు ఉంటాయో అలాంటి వెరైటీ ఆఫ్ కథల్ని ఎంచుకుంటూ మన ముందుకు వచ్చే హీరో సుహాస్ గారు. అయితే ఈసారి సుహాస్ గారు ఎప్పట్లాగే మరో కొత్త కథతో రాబోతున్నారు. కొత్త డైరెక్టర్తో, కొత్త హీరోయిన్తో, కొత్త ప్రొడ్యూసర్తో కూడా రాబోతున్న సందర్భంగా ఈ కొత్త సంవత్సరంలో ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ ఏ సినిమా అంటే ఓ భామ అయ్యో రామ పేరుతోనే మనందరినీ ఆల్రెడీ పడేశారు అనిపిస్తోంది టైటిల్ చూస్తూ ఉంటే. మరి సినిమాలోని రీసెంట్ టీజర్ కూడా ఆల్రెడీ చాలా అటెన్షన్ని గ్రాప్ చేస్తోంది. కాబట్టి ఈ సందర్భంగా ఉగాది సందర్భంగా మూవీ టీంతో మాట్లాడేద్దాము. ముందుగా ఇక్కడ సుహాస్ గారు నమస్కారం. డైరెక్టర్ గారు రామ్ గారు ఇక్కడే ఉన్నారు. మా మాళవిక హీరోయిన్ బ్యూటిఫుల్ ఇక్కడే ఉంది. అండ్ మొయిన్ అండ్ సాత్విక్ ఇద్దరికి కూడా హాయ్. అందరికి కలిపి ఉగాది శుభాకాంక్షలు. యా, ఉగాది అనగానే సమ్ న్యూ వైబ్స్, న్యూ ఫీలింగ్, కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అన్న ఒక కొత్త ఎనర్జీ ఉంటుంది కదా. సో ఈ ఎనర్జీ మీరు టీజర్ తో స్టార్ట్ చేశారు, ప్రమోషన్స్ తో స్టార్ట్ చేయడం అనేది ఇంకా హై ఇస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఓ భామ అయ్యో రామతో స్టార్ట్ చేయడం ఈ కొత్త సంవత్సరాన్ని? చాలా హ్యాపీగా ఉందండి. నేను సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికి సాంగ్ రిలీజ్ అయిపోయిందా? సాంగ్స్ కోసం వెయిట్ చేస్తాను. అక్కడ నుంచి మూడోసారి అడిగారండి యాక్చువల్లీ సాంగ్ ఎప్పుడు అని. మీరు అడిగే కొద్ది మాకు ఇక్కడ పెరుగుతోంది క్యూరియాసిటీ. చాలా బాగా వచ్చినాయండి. రతన్ గారు ఫెంటాస్టిక్ ఇచ్చారు. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ సినిమా కోసం కూడా వెయిట్ చేస్తున్నాను. ఆఫ్ కోర్స్ మమ్మల్ని కూడా వెయిట్ చేయించేలా చేస్తున్నారు మీరు. సో రామ్ గారు డైరెక్టర్ గా ఫస్ట్ సినిమా ఉగాది అనేది చాలా స్పెషల్ అండి. ఎందుకంటే చాలా సంవత్సరాల కళ ఈ సంవత్సరం తీరబోతుంది. సో ఇది చాలా మెమరబుల్ అండ్ వెయిటింగ్ నా సినిమాని నేను చూసుకోవడానికి స్క్రీన్ మీద. అండ్ నాతో పాటు మీ అందరు కూడా ఎంజాయ్ చేస్తారని. మీరు చేసినవే కదా సినిమాలో రాశారు. యా, జనరల్ గా ప్రతి మనిషికి తన గురించి అలా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ తను డైలాగ్ గుర్తు చేయగానే నాకు ఈ టైటిల్ ఓ భామ అయ్యో రామ అనగానే అయ్యో రామ ఈ భామ అని నాకు ఆ టెంపోలో వస్తుంది అనమాట ఈ టైటిల్. యాక్చువల్లీ ఆ టెంపోలో కదా, ఇది రివర్స్ టెంపోనా ఇది? ఓకే, బట్ నైస్ అండి. చాలా అచ్చ తెలుగు టైటిల్ రావడం అనేది కూడా ఆ వైపు కూడా చాలా అందంగా అనిపిస్తుంది. యాక్చువల్లీ తెలుగు ప్రేక్షకులు అంటే చిన్నప్పటి నుండి సినిమా చూస్తున్నా కాబట్టి మన తెలుగు వాళ్ళకి ఏంటంటే తెలుగుదనాన్ని కోరుకుంటారు. అండ్ నాట్ ఓన్లీ ఇండియాలో ఉండే తెలుగు ప్రేక్షకులు కాకుండా యూఎస్ కానీ యూకే అబ్రాడ్ కంట్రీస్లో వాళ్ళని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. తెలుగుదనం ఉన్న సినిమాలని వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో నేను అందుకే టైటిల్ నుంచి అంటే ఒక మంచి సినిమా అందరూ చూసేది. అండ్ దానికి తగ్గ సాంగ్స్ కూడా చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. మంచి ఎమోషన్ ఉంది, మంచి ఫన్ ఉంది. అంటే కొత్తగా ఫన్ కూడా ట్రై చేసాం హీరో హీరోయిన్ మధ్య. సో చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. సో సుహాస్ గారు అసలు మీ స్క్రిప్ట్ సెలెక్షన్ కి ఎప్పటికప్పుడు ఫిదా అయిపోతున్నామండి. అంటే ఒక్కొక్క దానికి సంబంధం లేకుండా ఎట్ ద సేమ్ టైం అందరు ఆడియన్స్ కి క్యాటర్ చేసేలాగా మేనేజ్ చేయడం అనేది అది మామూలు విషయం కాదు. ఐ థింక్ మీరు ఈ జాన్రాస్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమాల్లాగా వాటికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అండ్ ఒక మార్క్ లాగా క్రియేట్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది. ఆ స్పేస్ దిస్ ఈస్ సుహాస్ స్పేస్ అని కబ్జా చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. లేదండి, లక్కీగా డైరెక్టర్లు మంచి స్క్రిప్ట్లు చేస్తున్నారు. ఇంకా వాటికి అవి చేసుకుంటూ వెళ్తున్నాం. మన స్క్రిప్ట్లు వచ్చినంత కాలం కొంచెం బాగానే ఉన్నాం. ప్రెసెంట్ అయితే బాగానే ఉన్నాం. నైస్ అండి. బట్ ఐ థింక్ ఈ ఏదైతే ఇలాంటి ఒక జానరాస్ ఉంటాయో అందరూ కలిసి చూసేలాగా అండ్ ప్రతి దాంట్లో ఏదో ఒక మంచి కంటెంట్ చెప్పేలాగా అవి తీసుకుని చేయడం అనేది యాక్చువల్లీ కొంచెం గట్సీ స్టెప్స్. అవి వర్కౌట్ అయితేనే అన్ని విధాలుగా వర్కౌట్ అవుతుంది. సో మీరు ఈ సబ్జెక్ట్ మీ ముందుకు వచ్చినప్పుడు వాట్ అట్రాక్టెడ్ యూ ద మోస్ట్? వాట్ హుక్డ్ యూ? ఫస్ట్ టైం రామ్ కామ్ చేస్తున్నాను. అవును, ఇంతసేపు హీరోయిన్ తో ఉంటాం, ఇదే ఫస్ట్ టైం స్క్రీన్ స్పేస్ లో. చాలా కొంచెం ఇబ్బంది అనిపించింది. అంటే ఈయన మెస్మరైజ్ చాలా మంచి సినిమాలో అంటే ఇద్దరు కలిసి నన్ను పెట్టారు. చాలా మంచి అమ్మాయి. అంటే కొన్ని చెప్పి అంటే కొంచెం మెస్మరైజింగ్ లుక్స్ ఇవ్వాలి. మనకేమో ఆ లుక్స్ ఇవ్వటం రాదు కదా. మనం జనరల్గా ఇలా చూస్తే తప్ప
ఇట్లా సిగ్గుపడుతూ చూడాలి రొమాంటిక్ అవి ఎప్పుడు చేయలే. సినిమా అంతా చేయాలనే బట్టి కొంచెం ఇబ్బంది అయింది. బట్ అది కాకుండా నాకు సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక సీక్వెన్స్ చాలా ఇష్టం. సో అలా స్టోరీ వైజ్ గా నచ్చింది. అండ్ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎమోషన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ బాగుంటుంది అనిపించింది. ఇది ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది. కానీ మీరేమో మొన్నటి దాకా నా ఫేవరెట్ నా పెళ్ళాం అన్నారు, అమ్మ వైఫ్ ని అంత చక్కగా చూసుకున్నారు. ఇప్పుడు సడన్ గా వచ్చి ఓ బామా అయ్యో రామా అమ్మాయిలందరూ ఇంతే మొత్తం ప్లేట్ మార్చేసారేంటి? లేదండి, అంటే సినిమా పరంగా ఒక ఇన్స్టింక్ట్ లో ఇలా అనుకుంటారు తప్ప, బట్ అమ్మాయితో లవ్ అలాగే ఉంటది. తిట్టుకోవటాలు కామనే కదండి. సో రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఇలాంటి థాట్ ప్రాసెస్ నాకు రియల్ లైఫ్ లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏం ఉన్నాయి అందుకు రాశాడు. అంతా ఏం ట్విస్ట్లు ఇంతకీ ఏది నిజం చెప్పండి? సుహాస్ ప్రకారం నా ఫేవరెట్ నా పిల్లమా ఓబామా అయ్యో రామానా? వాట్ ఈస్ సుహాస్ ఒపీనియన్? నాకు నా ఫేవరెట్ నా పిల్ల అంతే అనాలి, తప్పదు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికే కదా వెళ్ళాలి. అంతే. సో ఎస్, మాళవిక ఇస్ హియర్. సో జో సినిమా రిలీజ్ అయిన తమిళ్లోనే అయినా కూడా అందరూ చూసాము, అందరికీ నచ్చిన సినిమా. సో దాని ద్వారా మీ అందరికీ తెలుసు. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యు ఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టు తెలుగు పీపుల్ ఇన్ థియేటర్స్. సో హౌ ఇస్ ఇట్ ఫీలింగ్? తెలుగు వచ్చిందా? No, I just understand. ఓకే. After Joe, it was dubbed in Telugu. I got a very nice response because of during the puja also I came here. People were like Suchi, so they know this. Yes. I came to Hyderabad first time for this movie. అవును. So I was really happy that I did a Tamil film. I'm getting love from the Telugu audience. Yes. So it's something very special. So doing next Telugu film, it's a big industry. So I'm very much happy, and this is something the story, everything is very interesting. Yes. So because I have never done it. Even now I have done other films, I have never done it something like this. So I feel very much excited to see this, how the people like it. So yeah. తను చాలా నార్మల్ గా కామ్ గా ఆన్సర్ చేసింది, కానీ సినిమాలో ఏంటి అంత రెబెల్ గా ఉన్నారు? నేను యాక్చువల్లీ సినిమా టీజర్ చూసి ఈ అమ్మాయి ఇలాగే ఉంటదేమో అనుకున్నారు రియల్ లైఫ్ లో. No, that's what I said, because I have never done anything that happened in the film. So it was very challenging for me to do those kind of things because I have never done it. No, as an actress you have never done it before. In real life, want to know, yeah, in real life also I'll never do You're not anything. like that. No. Okay. Maybe to the close ones I talk so much. Okay. But I have never done anything rebel or anything with my friends. Actually we should ask your mom and your parents inside the home. Everybody is like, yeah, we shout, we do everything, but Yes. it's not like normally I'm always a bit calm. I'll do Yes. my things and I'll just go. But that's why it was very challenging for me, but they made me do it. They helped me a lot to do it. So I think what I did is because of them. ఇంతకీ మీ భామని ఈ భామలో ఎలా చూసుకున్నారండి? అదేంటో అలా చూస్తే నేను సడన్ గా నేను షాక్ అయ్యా, ఏమని ఎలా చూసుకుంటారు? యాక్చువల్లీ ఏం లేదు, జో చూసినప్పుడు మా వాళ్ళే చెప్పారనమాట, ఒకసారి జో చూడు అంటే చూశాను. చూసిన తర్వాత తన ఐస్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి, తన ఎక్స్ప్రెషన్స్ అన్ని ఐస్లోనే తెలిసిపోతూ ఉంటాయి. సో ఈ సినిమాలో మీరు చూసిన మీకు అర్థం అవుతుంటది. నాకు ఒకటి అర్థం అవుతుంది ఏంటంటే మీరు ఆన్ సెట్స్ వీళ్ళని బాగా ఇబ్బంది పెట్టారు, ఇక్కడ దాని రివెంజ్ దాని టీజింగ్ బాగా జరుగుతుంది. ఓకే. అంటే ఈయన బ్యూటిఫుల్ అన్నది ఊతపదం. సో తన ఐస్ కోసం తను తీసుకున్నాను. ఓకే, మీకు అదే చెప్పారా అండి అప్పుడు కూడా? He did tell for 3 hours. ఇప్పుడు ఏంటి బంగారం లాంటి ఫ్రెండ్సా? మేమండి బంగారం లాంటి పిల్లోడిని చెడగొట్టే ఫ్రెండ్సా? ఇప్పుడు ఈవిడ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాయి, ఇద్దరు కలిసి మమ్మల్ని ఇద్దరు నేర్పిస్తుంటారు సెకండ్ హాఫ్ అంతా సినిమా అంతా. వాళ్ళు మిమ్మల్ని ఏడిపిస్తుంటారా? ఆయన ఏడుస్తున్నారండి టీజర్ లో పాపం, దాని మీద కూర్చుని. మరి మీరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ గా అసలు? టీజర్ లో అక్కడి వరకు చెప్పారండి, ట్రైలర్ లో ఉంటుంది చూడండి మమ్మల్ని ఎంత టార్చర్ చేశారు వాళ్ళిద్దరు కలిసి, ఎస్పెషల్లీ ఈ అమ్మాయి. ఆయనతో జాయిన్ అయ్యి ఆయన అది మీరు స్క్రీన్ మీద చూడాలి. ఓకే, కానీ ఫ్రెండ్ గా మీరు కొంచెమైనా మీ ఫ్రెండ్ని డిఫెండ్ చేయాలి కాబట్టి అసలు ఆ అమ్మాయి అంత బాధ పెడుతుంది, కాసేపు బొమ్మరీలు అంటది, కాసేపు రక్త చరిత్ర అంటది. సో మీరు ఏం చేశారు మీ ఫ్రెండ్ కోసం సినిమాలో? టఫ్ క్వశ్చన్ అడిగారు. అంటే ఎడిట్ లో చూసి నేను చెప్పగలుగుతానండి ఎంతవరకు ఉందో చూసి ఏం చేశాను.
ఇది పాయింటే. రామ్ గారే చెప్పాలి దీనికి. ఉందా అండి? మూవీ ఉన్నారు ఇద్దరు. అయితే కాన్ఫిడెంట్. అంటే మేము ఫ్రెండ్ కోసం ఏదైనా చేసే ఫ్రెండ్స్ అండి సినిమాలో. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఆలీ గారు, ఆయనకి మెనమామ క్యారెక్టర్, ఆయన అందరూ కూడా ఆయనకి సపోర్ట్ సిస్టమ్ గా ఉండే క్యారెక్టర్. కొంచెం చిన్న ఇన్నోసెంట్ గా ఉండి అమ్మాయి చేతిలో అట్లాగా అవుతూ ఉంటాడు. బట్ హీ హాజ్ అ వెరీ ఇమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఒక సీక్వెన్స్ తను చెప్తున్నట్టు సెకండ్ హాఫ్ లో ఉంది. చాలా బాగుంటుంది. సుహాస్ గారు, మీకు ప్రతి సినిమాలోనూ మీరు ఇందాక నుంచి ఒక 20 minutes ఆఫ్ ద ఫిల్మ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఐ హోప్ ఇందులో ఆ 20 minutes లాంటి ఎమోషన్తో మాకు ఒక కొత్త సుహాస్ కనిపించబోతున్నారు అని అనిపిస్తుంది. వాట్ డూ యూ సే యాజ్ ఎ పర్ఫార్మర్? మీకు ఈ సినిమాలో దొరికిన కొత్త అవకాశం ఏంటి? పర్ఫార్మర్గా అవకాశం అంటే డెఫినెట్గా కొత్త జోన్ కాబట్టి, నాకు ఇప్పుడు చేయలేదు కాబట్టి కొంచెం ఎక్స్ప్రెషన్ కొత్తగా అనిపించినాయి. మరి అది ఎట్లా చేసినా తెలియదు. రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ అయ్యే కాదు, మీరు ఎప్పుడైనా అద్దం ముందు ప్రాక్టీస్ చేశారా? ఇది ఇలా చూడాలి, అలా చూడాలి. మీరు అర్థం ముందు దాకా వెళ్ళారు. సీన్ పేపర్ ఎప్పుడు చదువుతాడో కూడా మాకు తెలియదు. వచ్చేస్తాడు, చేస్తుంటాడు. డార్లింగ్ నువ్వు ఎప్పుడు చదివావు, ఎప్పుడు చూసావు? ఎగ్జాక్ట్లీ నేను సినిమా చేసింది ఎప్పుడు చూడలేదు. నేను తను సీన్ చూడటం కానీ సీన్ పేపర్ చదవటం కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఏరేగా అనుకుంటారు మీ అందరి ముందు చదువుతా తిరుగుతూ ఉంటానంటే ఇది చదువుతున్నానని. అంటే అలాగే పర్ఫార్మెన్స్ అంటే చాలా సెట్ లోకి వచ్చేసి టపన్ చేస్తూ ఉంటాడు. మోస్ట్లీ సింగిల్ టేక్ లో ఉంటాయి. తను కూడా చాలా మంచి పర్ఫార్మర్. సాంగ్ కూడా పాడారు ఈ ఫిలిం లో శ్వాస. అది బలవంతంగా చేశారండి. కొత్త సంవత్సరంలో కొత్త వార్త కాదంటే ఆయన రతన్ గారు ఫోన్ చేసి సార్ ఇట్లాగా పాట ఒకటి పాడాలి అన్నారు. అంటే అలా కాదండి, మీకు పాడండి. నేను వాయిస్ బాగుంటది అంటారు కానండి, ఇప్పుడు పాట పాడితే మళ్ళీ ఇదేం వాయిస్ అంటారు. ఇప్పుడు దాకా వాయిస్ మీద ఒక ఇంప్రెషన్ ఉంది జనాలకి, అది ఎందుకంటే చెడగొట్టం అంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ మీరా నేనా అన్నాడు. అలా కాదులే, అలా అనలేదు. నేనంటే బలవంతంగా చెన్నై తీసుకెళ్ళి ఈయన రతన్ గారు అసలు ఆ మైక్ ముందుకు వెళ్ళి పాడటానికి నేను అసలు ఇంకా నా అలా మెస్మరైజింగ్ లుక్స్ కంటే టార్చర్ పాడినాను. ఆయన నుంచి ఇలా ఇలా ఇక్కడ దాకా వెళ్ళాలంటే మీరు సింగర్కి చెప్పినట్టు చెప్పే స్థాయిలో నేను ఎలా పాడతాను. సో నేను ఏదైతే హెవీ డాన్స్ అని చెప్పానో ఆ పాట నా చేత పాడిచ్చారు. కానీ యాక్చువల్ గా నేను చెప్తున్నా, టీజర్ చూసినప్పుడు లాస్ట్ లో మీరు మనకి చెప్తూ వచ్చారు చూసారా అమ్మాయిలు గురించి, అది యాక్చువల్లీ పాట లాగా రిథమిక్ గా వచ్చిందండి. అదొక్కసారి చెప్పరా? అలా వచ్చా సారీ అండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను పాట అడగలేదు చూసారా. నాకు యాక్చువల్ గా డైలాగ్ ఇష్టం లేదండి. అలా అమ్మాయిలు నమ్మద్దు బాబు అని చెప్తాను, నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మీరు సుహాస్ కాదు, రామ్ క్యారెక్టర్ లోకి వెళ్ళి ఇప్పుడు మీరు సుహాస్ కాదు. అందులో ఏమందండి, బాగుందండి. అది అదొక మంచి పాటలా చెప్పారు యాక్చువల్లీ. దొంగ మొగుల్లో చిరంజీవి గారు చేశారు. దాని తర్వాత పెద్ద పెద్ద కంపెనీ చేయదు. కంపారిజన్ కాదు, అదే కదా. అదే అదే బాబు అమ్మాయిలు నమ్మద్దు బాబు, నమ్మద్దు బాబు అంతే. చేసేస్తారు బాబు, నమ్మద్దు బాబోయ్. అమ్మాయిలు నమ్మొద్దని మా డైరెక్టర్ చీఫ్ అసోసియేట్ మురళి అని ఆయన చెప్పాడండి నాకు. అతను ఎందుకు చెప్పాడు తెలుసా? మాళవిక గురించి. మాళవిక ఏం చేశారు? మాళవిక ఒక సీక్వెన్స్ అవుట్డోర్, మేము వరంగల్ ఇదంతా షూట్ చేసాం. అక్కడ చెరువులో తను వాటర్ లో దూకేస్తా ఆ సీన్ చేస్తే ఆయన అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆవిడని కాపాడటానికి ఈయన కూడా నీళ్ళలో దిగాడు. ఆవిడ సింపుల్ గా స్విమ్ చేసుకుంటా అమ్మాయిలు నమ్మద్దు అమ్మాయి స్విమ్మింగ్ రాదు. తర్వాత స్విమ్ చేస్తున్నా అలా చూస్తున్నాడు. అలాగే ఏంటి వచ్చేస్తుంది బలేరం చేసిందిలే నన్ను. ఆయన ఏదో కాపాడేసి అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి చెప్పాడు సినిమా. మాళవిక యాక్చువల్లీ ఇందాక నుంచి ఆకుల్ని పువ్వుల్ని అన్ని చూస్తూ లాంగ్వేజ్ అర్థం కాదు కదా, కొంచెం కొంచెం అర్థం అవుతుంది. సో మా కేరళ కుట్టి తమిళ సినిమా చేసి ఇప్పుడు తెలుగు సినిమాకి మొత్తం అన్ని కవర్ చేసేస్తున్నారు లాంగ్వేజెస్. సో తెలుగులో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, తెలుగులో అసలు మీరు ఒక ముఖ్యమైన మాట్లాడితే వినాలనిపిస్తుంది. సో ఫస్ట్ ఉగాది శుభాకాంక్షలు తెలుగు ప్రేక్షకులకి.
తెలుగు కులకి ప్రేక్షకులకి ఉగాది ఉగాది శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. ఓన్లండి మంచి ఇది మాటతో same స్టార్ట్ మనలో అయింది. ఎగ్జామ్స్ మధ్యలో షూటింగ్ అవునా? ఐ హావ్ ఎగ్జామ్ టుమారో. టుమారో ఆల్సో ఎగ్జామ్స్ మధ్యలోనే ఎగ్జామ్ మధ్యలో షూట్ చేస్తుంటారు. అసలు ఎగ్జామ్స్ ఎప్పుడు రాసాం కూడా గుర్తు రావట్లేదు నాకు. ఐ మీన్ వాట్ ఎగ్జామ్స్ అయిపోయిందా? I am doing my degree actually, final year. ఓకే. So I have exam. డిగ్రీ రోజుల్లో Yeah. మీకు మీరే చెప్పుకుంటున్నారు తెలుసా అసలు. ఈయన కూడా చాలా యంగ్ అండి. అదే అవును. మీరు ఇంటర్ అయిపోయి ఉంటుంది. కాదు కానీ 26 years అండి. 26 ఏనా? ఓ ఫస్ట్ టైం పెట్టాలి. సారీ, మేము ఇంకా 16 అనుకుంటున్నాం. మరి 10 years ఎక్స్ట్రా చెప్తే చాలా కష్టం అండి. ఉగాది పచ్చడి కొంచెం ఎక్కువ ఇస్తాను. యా, సో అంటే నేను మాళవిక నుంచి మాట్లాడిద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. ఆ రెబెల్ నేచర్ ఎక్కడైనా బయటికి వస్తుంది? రాదు అలా రాదు అసలు. సైలెంట్ గానే ఉంటుంది. ఓకే ఓకే. సో ఎస్ సార్, టెల్ us అబౌట్ యువర్ క్యారెక్టర్. అసలు ఏంటి, ఎలా ఉండబోతోంది అసలు సినిమాలో? The character name is Satyabhama. ఎగ్జామ్స్ రాయడం అలవాటు అయిపోయి సినిమాలో చేశాను అంతే, అలాగే ఆన్సర్ ఫార్మాట్ ఉంటుంది చూడు. మై రోల్ ఇస్ సచ్ టికెట్ నెంబర్. So like I said before, she's a bit rebel, hyper and all these kind of things. But she's very sweet, very cute. The director wanted every scene to be cute. Even if it's an emotional scene, he'll be like, do it cutely. ఓ, I actually don't know how to do that. Even if I'm crying, he'll be like, cute. క్యూట్ గా ఏడవాలా? ఎలా అండి? చేసింది లేదు. చేశారా? ఓకే. And I'll do something and he'll say, yeah, correct. So yeah, he made me do many things. So as you saw in the trailer, the full movie, she's like that only. Full chubby, bubbly and all. So I like how that girl is. రైట్. ఓకే. సో మాకు ఈ ఇంటర్వ్యూలో టీజర్లో లేని కొన్ని కొత్త విషయాలు కూడా సర్ప్రైజింగ్ గా చెప్పారు. అలాగే మాకు ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఇస్ హరీష్ శంకర్ గారు. అసలు ఆయన టైమింగ్ కి తిరిగేలేదు. అలాంటిది ఆయన రామ్ కామ్ లో కనిపించబోతున్నారు అని అంటే ఒక చిన్న ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇది ఉంది. ఏంటి, ఎలా జరిగింది ఇది? హరిశంకర్ అంటే ఒక స్పెషల్ పర్సన్ కావాలి. సో డైరెక్ట్గా అప్రోచ్ అయింది హరిశంకర్ గారిని. అయినప్పుడు ఆయన ఆ క్యారెక్టర్ విని అదిని ఎక్సైట్ అయ్యారు. ఎందుకు హరీష్ శంకర్ గారిని అప్రోచ్ అయ్యారు? అది మీరు థియేటర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. డెఫినెట్లీ. బట్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందండి. అంటే టూ పేజెస్ సీన్ ఉన్నా ఆయన సింగిల్ టేక్లో చేశారు. నేను లిటరల్లీ వాళ్ళు షాక్ అవ్వడం కదా, నేను షాక్ అయ్యా ఆయన పర్ఫార్మెన్స్ చూసి. చాలా బాగా చేశారు. నేను తర్వాత అడిగాను, సార్ మీరు అంతంత డైలాగ్స్ కూడా సింగిల్ టేక్లో చేస్తున్నారు అలా ఎలా అంటే, నేను థియేటర్ ఆర్టిస్ట్ అని చెప్పేసి అన్నారు. తర్వాత తెలిసింది. ఓకే. చాలా పెద్ద డైలాగ్ యాక్చువల్గా చెప్తుంటే నేను పడుతుందిలే ఒక 2-3 టేక్స్ అనుకుని అయిపోయినా క్లాప్స్ కొట్టేసా. సార్ ఏంటి సార్ అంత చెప్పారంటే, నేను థియేటర్ చేశాను. బట్ సింగిల్ టేక్ లో ఎన్ని యాంగిల్స్ మార్చినా అంత పెద్ద డైలాగ్ సజెషన్ లో పెట్టినా చెప్పేశారు. షాక్ అయిపోయాను. ఏంటి తినేస్తాను అనుకున్నా ఆ టేక్ అంటే 2-3 అన్న పడతాయి అనుకున్నాను సార్ అనుకున్నా. బట్ మామూలుగా కూడా వి ఆల్ నో ఆయన వాగ్దాటి చాలా ఫ్లో చాలా బాగుంటుంది కదా. అఫ్ కోర్స్ డైలాగ్ మాస్టర్ కే మీరు డైలాగ్స్ రాశారంటే అది మామూలు విషయం కాదు. ఆయనకి ఇచ్చే డైలాగ్స్ విషయంలో మీరు జాగ్రత్త పడి ఉంటారు కదా. చాలా టెన్షన్ కూడా పడ్డాయి. ఎందుకంటే ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా సినిమాలు పెద్ద గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఈ డైలాగ్ చెప్పాలి అంటే నాకు ఇంటర్నల్గా నా భయం నాకు. ఆయన కూడా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ ఫర్ హిమ్. తర్వాత చెప్పాల్సిన థ్యాంక్స్ చాలా ఉన్నాయా? చాలా ఉంది. యా, అందులో ఇంకొకటి నాకు తెలుసు, ఒక బిగ్ ప్రొడ్యూసర్ బిగ్ నేమ్ కూడా ఒక కేమియో ఉండబోతోంది అని విన్నాను. యా, అది ఇంకా ఫైనల్ అవ్వలేదు, డిస్కషన్ జరుగుతుంది. ఇంకా మేము ఓపిక పట్టాలా? అంటే అది ఒక రోజే షూట్ ఉంది. ఓకే, దానికోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇంకొక విషయం నేను గమనించింది ఈ సినిమాలో, ఏ పోస్టర్ చూసినా సినిమా రిలేటెడ్గా మన క్లాప్ బోర్డ్ కానీ రీల్ ఆఫ్ ద మూవీ కానీ ఇలా ఏదో ఒకటి కనిపిస్తుంది ఎలిమెంట్. ఏంటి అసలు ఏంటి సంబంధం ఈ సినిమాకి? ఈ సినిమాలో సినిమా ఉంటుందండి. సినిమాకి సంబంధించి ఉంది. మన TF5 బాయ్స్ అందరూ హీరోల
సంబంధించినవి ఉంటాయి. అందరూ చాలా ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఆల్ ఫ్యాన్స్, నాట్ ఓన్లీ వాళ్ళు వీళ్ళు అనేది కాదు, అందరూ ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. అందరూ థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. వెరీ నైస్. ఈ ఇంటర్వ్యూ ద్వారా అయితే చాలా విషయాలు మీ అందరికీ తెలిసాయని అనుకుంటున్నాను. ఎందుకంటే సుహాస్ గారి డాన్సులు చూడబోతున్నాము, సుహాస్ గారి పాట వినబోతున్నాము, హరిశంకర్ గారిని చూడబోతున్నాము, డిఫరెంట్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి, ఎమోషన్స్ ఉండబోతున్నాయి. సో ఉగాది పచ్చడిలాగే ఈ సినిమా కూడా చాలా రకాల బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ స్టోరీని మనం చూడబోతున్నాం అని అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. ద వైబ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ సేస్ మీకు సెట్స్లో ఎంత ఎంజాయ్ చేసి ఉంటారు, సినిమా ఎంత బాగుంటుంది అనేది అర్థమైపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.